రాజధాని ఓకే అండి సార్. ఇక ఆయన ఎప్పుడో వదిలేసి వచ్చాడు. ఏది ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వదిలేసి ఇక్కడ వచ్చి చెట్టు కింద పరిపాలన చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆలోచన అయింది. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ కారణం అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడే. ఎవరేమన్నా కానీ చంద్రబాబు నాయుడు కారణం. సో వచ్చే పార్లమెంట్ సమావేశంలో బిల్లు వస్తుందంటారా? కంపల్సరీ వస్తుందండి. వస్తుంది. వస్తేనే అండి. ఇప్పుడు వస్తేనే ఇది మళ్ళీ రేపు ఇంకో ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి, డబ్బులు పెట్టి వెదజల్సి వెళ్తున్నారు. ఇంకో ముఖ్యమంత్రి వచ్చి ఈ రాజధాని కాదు 3 రాజధానులు చెప్పాడుగా ఆయన గారు. అది చట్టబద్ధ చేస్తేనే కరెక్ట్ ఉంటుందండి. ఇదే విధానంలో అక్కడ రైతులు 2వ దశ ల్యాండ్ పూలింగ్కి నారాయణ గారు మాట్లాడడం జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడారు. మరి ఏమంటారు? వాళ్ళకి కొంచెం అవరోధాలు అనుమానాలు తొలగినట్టేనా? తొలగినట్టే సార్. కంపల్సరీ తొలగిస్తారు. ఈ ప్రభుత్వం ఉంటే కంపల్సరీ తొలగిస్తారు. వాళ్ళకి కావాల్సినవి చేస్తారు. సౌకర్యాలన్నీ మొత్తం చేస్తారు. అది అంటే సిఆర్డీఏ కొంచెం నిర్లక్ష్యంగా ఉంది. ఫ్లాట్స్ పేపర్లో ఉన్నాయి కానీ నిజంగా లేవు. లేదండి. ఆ సాక్షి పేపర్ అన్ని అబద్ధాల పుట్టాది. దాని గురించి ఎవరు నమ్మాల్సిన లేదు. వింటారండి. దాని గురించి ఎవరు నమ్మాల్సిన లేదు. సిఆర్డీ ఇప్పుడు ఇక్కడికి మన విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది, అమరావతి వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలా మంది ఇక్కడ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. వచ్చి ఇక్కడికి ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉందని చెప్పేసి వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వెళ్ళిపోయిందని తెలియదు చాలా మందికి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజే ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. అక్షయ గోల్డ్ హబ్, మీ బంగారానికి మా భరోసా.